ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క దినమునిచ్చిన మన దేవుని స్తుతిస్తూ మరి యొక్క వాగ్దానం ద్వారా బలపరుస్తున్న మన దేవుని ఘనపరుస్తూ ఈరోజు మనకిచ్చే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 6-7 వచనాలు. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారికి నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు. అంతేకాదు ఆయన ఆపదల నుంచి వారిని విడిపించారు. వారికి నివాసపురము చేరినట్లుగా ఒక చక్కని త్రోవను దేవుడు వారిని, ఎవరు వీరు అనగా ఆనాటి ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తనే దాస్యత్వంలో మగ్గిపోతున్నప్పుడు, ఐగుప్తనే బానిసత్వంలో వారు బహు కఠినమైన పనుల చేత వారు అలసిపోతున్నప్పుడంట వారు దేవునికి మొరపెట్టారు. వారు దేవునికి ప్రార్థన చేశారు. వారు దేవుని సందులో మూలిగారు. వారు దేవుని సందులో కన్నీరు కార్చారు. ఆ కన్నీరుని చూచిన దేవుడు, వారి కష్టమును చూచిన దేవుడు, వారి ప్రార్థన చూచిన దేవుడు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారంట. అంతేకాదు వారికి నివాసపురంలో చేరినట్లుగా ఆయన వారికి ఒక చక్కని త్రోవను కలగజేశారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని విడిపించేవాడు, మనల్ని ప్రార్థన ఆలకించే దేవుడు. అంతేకాదు మనలో ఒక స్థిరమైన జీవితం ఇవ్వడానికి మనకు ఒక త్రోవను కూడా కలగజేసే గొప్ప దేవుడు. ఆనాటి ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రములో చక్కటి పాటను సిద్ధపరిచాడు. కనాను దేశానికి నడిపించాడు. వారి 40 సంవత్సరాలు ఆయన ఆహారమిచ్చి పోషించాడు. ఆయన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభమై ఉండి వారికి తోడైన గొప్ప దేవుడు. ఈనాటి ఆత్మీయ ఇశ్రాయేలీయుల మనను కూడా ఆయన నువ్వు కష్ట సమయంలో ఉన్నావేమో, నువ్వు వేదన సమయంలో ఉన్నావేమో, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నావేమో, ఒక్కసారి దేవునికి మొర్రపెట్టు. దేవుడు నీ కష్ట సమయం నుంచి విడిపించే దేవుడు, నీ యొక్క వేదన స్థితి నుంచి విడిపించే దేవుడు, నీ యొక్క బలహీన సమయంలో ఆయన స్వస్థపరిచే దేవుడు. నీకు ఒక నివాసపురము చేరినట్లుగా అనగా ఒకవేళ నీకు స్థిరమైన గృహం లేకపోవచ్చు, అద్దె గృహాల్లో ఉన్న గృహం లేక వేదన పడుతున్నావేమో, దేవుడు నీకు ఒక చక్కటి గృహాన్ని కూడా ఇస్తానని ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఒక నివాసపురంలో చేరినట్లుగా ఒక చక్కటి త్రోవలో ఆయన నడిపిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం నమ్మగలిగితే దేవుడు నీ కష్టాలు విడిపిస్తాడు, నీ బాధలు విడిపిస్తాడు, నీ శోధన విడిపిస్తాడు, నీ గృహం లేకపోతే నీకు చక్కటి గృహాన్ని ఇస్తాడు. నీ యొక్క ఆర్థిక ఇబ్బంది నుంచి దేవుడు విడిపించి ఒక చక్కటి త్రోవలో ఆయన నిన్ను నడిపించగల సమర్థుడు. కాబట్టి ఆయన వైపు ఆనుకో. ఆనాటి ఇశ్రాయేలు దేవుడు ఏ విధంగా నడిపించాడు, ఈనాటి ఆత్మీయ ఇశ్రాయేలుగా నీ జీవితాన్ని దేవునికి అర్పించు. ఆయనకు మొర్ర పెట్టగలిగినట్లయితే, ఆయనకు నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి నీ యొక్క కష్టాన్ని దేవుడు విడిపించి నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు, నీ బిడ్డల జీవితాన్ని స్థిరపరుస్తాడు. నీ బిడ్డల జీవితంలో, నీ జీవితంలో ఏది లోటైందో ప్రతి లోటును ఆయన తీర్చగల సమర్థుడు. అయితే నీ కష్టాలు తొలగిపోవాలంటే దేవునికి మొరపెట్టడం ప్రారంభించు, దేవునికి విజ్ఞాపన చేయడం ప్రారంభించు, దేవుని సందులో రానైన కీడును తప్పించమని ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు నీకు సహాయం చేసి ఆయన కృప నీకు తోడుగా ఉంచి నీ కష్టాల నుంచి విడిపించి, నీ బాధల నుంచి విడిపించి, నీ వేదల నుంచి విడిపించి ఒక స్థిరమైన జీవితానికి ఇస్తాడు. అటువంటి జీవితం కొరకు ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇదిగో వారి కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయనను విడిపించేదని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. ఇదిగో ఈ యొక్క వాగ్దానం వింటున్న వారు ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ వేదనలో ఉన్నారు, ఏ బలహీనతతో ఉన్నారు, ఏ అప్పుల బాధలతో, కోర్టు సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు ప్రభా. వారి కష్టాల నుంచి విడిపించండి, వారి వేదన నుంచి విడిపించండి, వారి యొక్క అశాంతి నుంచి విడిపించండి. వారికి ఒక నివాసపురాన్ని ఇవ్వండి, వారిని ఒక చక్కని త్రోవను నడిపించండి, ఆత్మీయమైన త్రోవను, ఆశీర్వాదకరమైన త్రోవలో వారిని నడిపించి వారి కుటుంబాలను కట్టండి, వారి జీవితాలు కట్టండి. వారి కుటుంబంలో ప్రతి ఎదురవుతున్న చీకటి క్రియలను, దుష్ట క్రియలను, అసూయ క్రియలను యేసు నామములో విడిపించి ఒక స్థిరమైన జీవితాన్ని మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను.